ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, అటు బీజేపీ అయినా, టీడీపీ అయినా, జేఎస్పీ అయినా, ఈ మూడు పార్టీలు ట్రై పార్టీగా ఒక కోలియేషన్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేశారు కదా. ఈ గవర్నమెంట్ మనకి రాబోయే 5 ఏళ్ళ పాటు అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి వైపు అడుగులు వేసేలాగా అన్ని దశలో మేము అభివృద్ధి అయితే చేస్తాం, అమరావతి వైపుకి అందరినీ చూసేలా ఒక మోడల్, ఐకానిక్ మోడల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా. అందులో రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ కానీ, జాబ్ క్రియేషన్ పరంగా కానీ, ఎవరైతే యూత్ పీపుల్కి అండ్ అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీని చాలా వెల్ ఎస్టాబ్లిష్ చేయటం కానీ, దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం కానీ డెవలప్మెంట్ వైపుకి, అదేవిధంగా రైతులకి ఏ విధంగా సహకారం అందించాలో అటు పంటల విషయంలో కానీ, మిగతా ఫెసిలిటీస్ విషయంలో కానీ, మిగతా ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఏవైతే చూసుకుంటారో అవి కానీ, ఇంకా అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏ విధంగా చూసుకుంటారు. లోకల్ రీజియన్స్లో, విలేజెస్లో అయితే సరైన రోడ్లు ఉండవు, సరైన లైట్లు ఉండవు, సరైన నీటి సరఫరా కూడా ఉండదు. టౌన్స్లో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అక్కడక్కడ రోడ్లు అనేవి బాగోవు, లైట్లు అక్కడక్కడ పనిచేస్తే అక్కడక్కడ పనిచేయవు, వాటర్ ఫెసిలిటీ అనేది అటు ఇటుగా అయితే ఉంటుంది. సో ఇది కూడా బ్యాలెన్స్డ్గా అయితే కరెక్ట్గా అయితే ఉండదు. బట్ ఇవన్నీ కూడా మేము సరిదిద్దుతాం, ట్రై చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళ మేనిఫెస్టో కానీ, వాళ్ళ మాటలు కానీ ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్లే విధంగా చాలా బలంగానే మాట్లాడారు, చాలా బలంగానే పొలిటికల్ గవర్నమెంట్ని అయితే ఫామ్ చేశారు. అవునా కదా? సో ఈ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎస్పెషల్లీ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకునే ముందు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను చెప్పబోయే ముందు, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇలాంటి రెగ్యులర్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, యూస్ఫుల్ వీడియోస్ కానీ, వర్త్ఫుల్ వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడాలని ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ సెంట్రల్లో వెల్ ఎస్టాబ్లిష్ పార్టీ, దాన్ని పక్కన పెట్టండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. హీ ఈజ్ ఏ విజనరీ లీడర్. అవునా కదా? హైదరాబాద్ని ఏ విధంగా వెల్ డెవలప్డ్ సిటీ చేస్తారో మనందరికీ తెలుసు. సో అది ఇప్పుడు మామూలుగా చెలరేగట్లేదు, హార్స్ స్పీడ్లో విపరీతంగా ఐటీ సెక్టర్ని బూమింగ్లా ఉందన్నమాట, మామూలుగా అయితే లేదు. అలాంటి హైదరాబాద్ సిటీని మంచి అద్భుతమైన సిటీగా తీర్చిదిద్దారంటే సిబిఎన్ గారి వల్లే అవుతుంది. అయితే అమరావతిని కూడా అదే విధంగా తీసుకెళ్ళడం కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో పొలిటికల్ పార్టీకి గవర్నమెంట్లోకి పవర్లోకి వచ్చారు కాబట్టి అవన్నీ కూడా జరుగుతాయి అనుకోండి. పక్కన పెడితే సిబిఎన్ గారి గురించి మనకు తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటి మాట ద్వారా అటు యూత్ పీపుల్ కానీ, మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళని కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళని కానీ ఆయన యొక్క సినిమా ప్రజెన్స్ అనుకోవచ్చు, సినిమా యొక్క చరిష్మా అనుకోవచ్చు, ఆయన వ్యక్తిత్వం అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పొలిటికల్గా ఉపయోగపడ్డాయి. అవునా కాదా? నెంబర్ 2 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలతో ఏదైనా సరే ఉన్నట్టుగా మాట్లాడతాం, ఆయనకి లిటరల్లీ వచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం వచ్చు, చాలా ధైర్యంగా, చాలా అంటే ఎలాగంటే మీకు ముక్కుసూటిలాగా కంటి చూపుతో అలాగా యాజిటీస్గా చూసి మాట్లాడే టైప్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే నిజం అన్నా, ధర్మం అన్నా, న్యాయం అన్నా యాజిటీస్గా మాట్లాడాలి, చట్టం తగ్గట్టుగా మాట్లాడాలి అనే టైప్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దానికి తగ్గట్టుగానే ఆయన మాట్లాడుకుంటూ ఏవైతే ప్రజలకు ఉపయోగపడే ఇవన్నీ కూడా బిగినింగ్లో చెప్పాను కదా, అవన్నీ కూడా చేస్తాను, ఇంకా ఉన్నాయనుకోండి చేయాల్సినవి, నేను చేస్తాను అని చెప్పేసి ఏవైతే కొన్ని పాయింట్స్ చెప్పానో అవి నిజంగా చేస్తున్నారా చేయట్లేదా అనేది తెలియాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ గవర్నమెంట్ ఫామ్ చేసి ఆల్మోస్ట్ 2 years దాకా వస్తుంది. బట్ చాలా చోట్ల రోడ్లు బెటర్ అవటం కానీ, లైట్స్ బెటర్ అవటం కానీ, వాటర్ సప్లిమెంట్ బెటర్ అవటం కానీ, ఇన్ఫ్యాక్ట్ రైతులకు కూడా కొంచెం ఆర్థిక భరోసా కానీ, పంటల విషయాల్లో కూడా ఎంతో కొంత అభివృద్ధి, ఆదాయం, ఆర్థికంగా కొంచెం అనుకూలంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎక్కడ కూడా
ప్రాబ్లం అయితే లేదు. మధ్యతరగతి కుటుంబాల విషయంలో కూడా చాలా అద్భుతంగానే వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగ నిత్యావసరాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ పవన్ కళ్యాణ్ గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడినప్పుడు రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఇస్తాను అని చెప్పారు కదా, అది నిజంగా ఇస్తున్నారా అనే దాని గురించి ఇంకెక్కడి నుంచి మాట్లాడుకుందాం మ్యాటర్లో. పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చిన మాటలు నిజంగా చేస్తున్నారా చేయట్లేదా, ఒకవేళ చేస్తే మనకి ఇంకా వచ్చే 5-10 ఏళ్ళు 15 ఏళ్ళలో ఉండగలరా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అంటే మనందరికీ తెలియాలి. గవర్నెన్స్ ఏవైతే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రాపర్గా పనిచేయాలి. ఎమ్మెల్యే, మినిస్టర్స్, డిప్యూటీ సీఎం అందరూ కూడా చాలా ప్రాపర్గా అయితే పనిచేయాలి. ప్రజల కోసమే పనిచేయాలి, అది అందరికీ తెలుసు. ప్రజలకు సంబంధించిన రోడ్లు వేయటం విషయంలో కానీ, ప్రజలకు సంబంధించిన ఆర్థిక విషయంలో కానీ, ప్రజలకు సంబంధించిన ఉద్యోగ విషయంలో కానీ, ప్రజలకు సంబంధించిన ఏవైతే వ్యాపారాలు సర్దుబాట్లు అవటం కానీ, వ్యాపారాలు అభివృద్ధి చెందటం కానీ, వాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా అద్భుతంగా జరగాలి. కోస్టల్ లైన్ పరంగా కానీ, ఎయిర్ పరంగా కానీ, ల్యాండ్ పరంగా కానీ, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ అద్భుతంగా అయితే జరగాలి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే లేకుండా అన్ని విధాలుగా కూడా ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్కి ఇబ్బంది లేకుండా బిజినెస్ చేసే వాళ్ళకి కల్పించాలి. ఆ సింగిల్ విండో పర్మిషన్స్ అనేవి కలిగించాలి. ఇలాంటి రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అనేది ఇస్తున్నారా లేదా? అదేవిధంగా స్కీమ్స్, ఈ ఫ్రీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం కానీ, యూత్ పీపుల్కి ఉద్యోగాలు ఇవ్వటంతో పాటు అన్ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళకి లైక్ కొంత పాకెట్ మనీ లాంటిది ఇవ్వటం కానీ, పెన్షన్ లాంటిది ఇవ్వటం కానీ, అదేవిధంగా మహిళలకి, ఒంటరి మహిళలకి ఎంతో కొంత ఆర్థికంగా నెల అని చెప్పేసి ఇంతని ఇవ్వటం కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజంగా రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఇస్తుందా లేదా? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు కూడా అందరికీ కూడా మా ప్రభుత్వం అండగా అయితే ఉంటుందని చెప్పారు. కాబట్టి చేస్తున్నారా లేదా అంటే డెఫినెట్లీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం, న్యూస్ మీడియా ఛానల్స్లో మనం చూసే న్యూస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చెప్తున్నాయి ఏంటంటే కొన్ని గ్రామాల్లో, కొన్ని టౌన్స్లో, కొన్ని ఊళ్ళో నిజంగానే చిన్నపిల్లలకి స్కూల్స్కి వెళ్ళి బాగా చదువుకుంటాం కానీ మిడ్ డే మీల్స్ ఏవైతే ఉంటాయో అవి రకాలుగా బాగుంటాం విషయంలో అద్భుతంగా అయితే ఉంది. మెరిట్స్ పాయింట్స్ అయితే సొంతం చేసుకుంటున్నారు. ఇంకా యూత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం బిజినెస్ పీపుల్ కూడా ఎవరైతే ఉన్నారో వ్యాపార పనులు కూడా చాలా అద్భుతంగా అయితే చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి డోకా అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ వాళ్ళకు కూడా ఇంకొంచెం స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వటం కానీ, స్పెషల్ అలవెన్సెస్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళకి, సెటన్ ఏజ్ పీపుల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే, అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కూడా చూసుకున్నట్లయితే వాళ్ళకి చాలా అందుబాటులో ఉండే ఫ్రీ స్కీమ్స్ని అయితే తీసుకొచ్చారు. లేడీస్కి అయితే ఫ్రీ బస్ అని, మిగతా వాళ్ళకైతే అంటే తెలిసిందే పెన్షన్స్ లాంటివి ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ముసలి వాళ్ళకైతే ఫ్రీ పెన్షన్, ఇంటి దగ్గరికే వచ్చి డోర్ డెలివరీ క్యాష్ అందించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. పెన్షన్ ఇవ్వటం ఇవన్నీ కూడా అద్భుతంగా అయితే చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ రకాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి నిజంగానే వీళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం అన్ని ఏరియాస్లో కూడా, అంటే కొంత ఏరియాస్లో అంత ఇంపాక్ట్ ఉన్నా లేకపోయినా కొన్ని ఏరియాస్లో అయితే ఇంపాక్ట్ అయితే ఉంది. అందులో మనం వేలు పెట్టి చూపించాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా చాలా రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అయితే తీసి చూపిస్తున్నారు. చాలా అద్భుతంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట ఏదైతే చెప్పారో అది కళ్ళకు కంటున్నట్టు మనకి విజువల్స్ రూపంలో కానీ, న్యూస్ రూపంలో కానీ, ఆర్టికల్స్ రూపంలో కానీ యాజ్ ఇట్ ఈజ్గా అయితే కనబడుతుంది. ఇంకా రెండోది వచ్చేసరికి జాబ్ క్రియేషన్. యూత్కి జాబ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పారు. ప్రస్తుతానికి అయితే 5 లక్షల ఉద్యోగాలు అయితే తీశారు. చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటాం కానీ, చాలామంది రిక్రూట్ అవటం కానీ, చాలామంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడటం కానీ, కొన్ని రకాలుగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగటం కానీ, కంపెనీస్ రావటం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రావటం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. యూత్కి ఎస్పెషల్లీ జాబ్స్ చాలా ఇంపార్టెంట్.
ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎలాగైతే జాబ్ క్రియేషన్ అప్పట్లో ఐటీ హబ్స్ తీసుకురావడం వల్ల ఏ విధంగా అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరిగిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అని చెప్పేసి చాలా వేరియస్ లెవెల్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఫారెన్ పీపుల్ కంపెనీస్ని ఇక్కడ పెట్టించడం కానీ ఎంతోమందిని ఒప్పించడం కానీ గూగుల్ డేటా సెంటర్స్ రావటం కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే వస్తున్నాయి. ఇక్కడ చాలా ఎక్కువగానే ర్యాపిడ్గా డెవలప్ అయితే జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. జాబ్స్ చాలా అద్భుతంగా అయితే ఏదో విధంగా పిల్లలకైతే స్టూడెంట్స్కి అయితే చదువు అయిపోయిన తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ జాబ్స్ అయితే ఏదో రకంగా అయితే వస్తున్నాయి, అది మాత్రం కన్ఫర్మ్. బట్ కొంత శాతం మట్టుకి అయితే ప్రస్తుతానికి అయితే వస్తుంది. ఇంకా కొన్ని వేకెన్సీస్ అయితే క్రియేట్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ విషయంలో అయితే గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఏదో విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలి. అక్కడ కూడా వేకెన్సీస్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద కూడా ప్రాసెస్ అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో కొంత మటుకు అయితే జాబ్ క్రియేషన్ అయితే జరుగుతుంది ఈ ట్రై పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి. ఇంకా మూడోది వచ్చేసరికి అమరావతి డెవలప్మెంట్. అమరావతి డెవలప్మెంట్ అనేది ప్రస్తుతానికి చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. మీకు తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కూడా ఒక సొంత నివాసం అయితే ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి ఆయన స్థలం తీసుకుంటాం కానీ భూమి పూజ చేయటం కానీ బిల్డింగ్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే అమరావతి ఈజ్ లిటరల్లీ డెవలపింగ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కొన్నాళ్ళు ఈ ట్రై పార్టీ అంటే కూటమి ప్రభుత్వం కొన్నాళ్ళు ఉండగలిగితే, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండగలిగితే అమరావతి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్యాపిటల్ సిటీగా చూడగలం. హైదరాబాద్ ఎలాగైతే మనం చూస్తున్నామో, బెంగళూరు ఎలాగైతే మనం చూస్తున్నామో, చెన్నై ఎలా అయితే మనం చూస్తున్నామో, ముంబైని అయితే ఎలా చూస్తున్నామో అలాగే అమరావతి కూడా అదే విధంగా డెవలప్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఒక కీర్తి తీర్చే విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ అంటే ఇదొక హాట్ స్పాట్ అయిపోవాలి, ఇదొక అట్రాక్షన్ స్పాట్ అవ్వాలి, టూరిస్ట్ స్పాట్ అవ్వాలి. ఇంకా మామూలుగా అయితే ఉండకూడదని చెప్పేసి ఒక మోడల్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ప్రపంచ దేశాలు మిగతా రాష్ట్రాలు ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ అమరావతిని ఒక మోడల్, వాళ్ళ ఫోకస్ అంతా ఇక్కడ ఈ మోడల్ మీద పెట్టే విధంగా తీసుకెళ్తాము చేస్తామని చెప్పారు కదా. అది జరగాలంటే నేను ఇంతకు చెప్పినట్టుగానే 10-20 ఏళ్ళు అయితే టైం కావాల్సిందే, అవునా కదా. నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది, నెంబర్ ఆఫ్ అమౌంట్స్ పడతాయి ఇవన్నీ డెవలప్ చేయడానికి. సో టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. అమరావతి డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళు ఉన్నంతకాలం. లేకపోతే అటు ఇటు షిఫ్ట్ అయితే మటుకి డెవలప్మెంట్ అటు ఇటు కాస్త చేంజెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇంకా నాలుగోది వచ్చేసరికి ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ ఫార్మర్స్ సంబంధించిన రైతులకు సంబంధించిన ఏవైతే సున్నా వడ్డీ లోన్లు కానీ లేదనుకుంటే విత్తనాలు కానీ లేదనుకుంటే మిగతా హార్వెస్టింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అదేవిధంగా పంటల విషయాల్లో ఏమేమి పంటలు వేయాలి ఏ విధంగా ఉండాలి, అది బియ్యం విషయంలో అయినా కానీ గోధుమల విషయంలో అయినా కానీ లేదంటే పల్సెస్ విషయంలో అయినా కానీ లేదనుకుంటే కూరగాయలు పళ్ళు విషయంలో అయినా కానీ ఆకుకూరల విషయంలో అయినా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వేయాలి, ఎంత పర్సంటేజ్ ఫెర్టిలైజర్స్ వాడాలి, ఏ విధంగా వాడకూడదు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ప్రస్తుతం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి తోడు ఏ టెక్నాలజీని వాడుకొని చాలా బెటర్ అడ్వాన్స్మెంట్తో అగ్రికల్చర్ని చాలా వేగంగా అయితే పంట పండించే విధంగా అభివృద్ధి వైపు అయితే తీసుకెళ్తున్నారు. గవర్నమెంట్ చాలా ఎక్కువగా ఇనిషియేటివ్ తీసుకుని దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ దీని మీద క్లాసెస్ తీసుకుంటాం కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ ఎక్కువగానే చేస్తున్నారు. ఈ డ్రోన్స్ వాడండి, ఈ కెమికల్స్ వాడండి, మీ పంట ఎలా ఉంటుంది, మీ పంట ఎలా వస్తుంది, ఈ సీజన్ టైంలో ఈ పీరియడ్లో మీకు కోతకైతే వస్తుంది కాబట్టి అది మీరు పలానా మార్కెట్లో క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిడిల్ మ్యాన్స్ ఎవరు లేకుండా రైతులకు అద్భుతంగా వ్యవసాయం ఎంతైతే వాళ్ళు కష్టపడి చేసుకున్నారో దానికి తగ్గట్టుగా రుణం కూడా అదే విధంగా వస్తుంది మార్కెట్ ప్రైజ్ని బట్టి. ఇంకా ఎడిషనల్గా కావాలంటే మేము మాట్లాడతాము, మేము ఇస్తామని చెప్పేసి భరోసా అయితే ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఇస్తారు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం, మత్స్యకారుల రైతుల కోసం, వీళ్ళందరి కోసం కూడా చాలా ఎక్కువగానే సొంత డబ్బులు కూడా ఇచ్చే విధంగా అయితే ట్రై చేస్తున్నారు.
డబ్బులు ఇవ్వటమే కాదు, దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, దానికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా పాల్గొని అప్డేట్స్ తెలుసుకుంటాం కానీ పని ముందుకు తీసుకెళ్ళటం కానీ పవన్ కళ్యాణ్ అయితే చాలా శ్రద్ధ ఎక్కువ పెడుతున్నారు. ఆయన తెలిసిందే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ విలేజ్ ఉంది కాబట్టి ఆయనకు సంబంధించిన మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రూరల్ బేస్డ్ కాబట్టి రైతులకు ఉపయోగపడే విధమైన పనులు అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తానని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తున్నారు, అది మనం గమనించాలి. ఇంకా లాస్ట్ది చివరిది వచ్చేసరికి 5వది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ లోకల్ రీజియన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీకు లోకల్ రీజన్స్లో అంటే విలేజెస్లో మీకు సర్టెన్ రోడ్స్ కానీ, సర్టెన్ లైట్స్ కానీ, సర్టెన్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, స్టోరేజ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా వెర్మి కంపోస్ట్ కానీ, రైతులకు సంబంధించింది, యానిమల్ హస్బెండరీకి సంబంధించింది, ఇలాంటివన్నిటికి కూడా చాలా ఎక్కువగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఇలా అనే కాదు, పైప్ లైన్స్ కూడా చాలా అద్భుతంగా అయితే వేస్తున్నారు. డ్యామ్స్ కానీ లేదనుకుంటే అడ్డుకట్ట వేయటం కానీ అన్ని రకాలుగా కూడా A to Z ఏమైతే ఉంటాయో అన్ని రకాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ప్రభుత్వం సంబంధించిన ట్రెజరీ అమౌంటే కాదు, ఆయన సొంత అమౌంట్ కూడా వేసి ఇవన్నీ కూడా చేస్తున్నారంటే ఇంత ర్యాపిడ్గా గ్రో అవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఠాపురంలో కానీ, మిగతా జిల్లాల్లో కానీ, మిగతా ఊళ్ళో కానీ నిజంగా డెడికేషన్ చాలా ఎక్కువగానే పెట్టారంటారు, ఎటువంటి సందేహం అయితే లేదు. సో రోడ్స్ అయితే బాగుపడుతున్నాయి, నీళ్లు చాలా అద్భుతంగా అయితే వస్తున్నాయి. కానీ ఇంకా కొంత వెసులుబాటు అయితే లేదు, ఇంకా కొంత డెవలప్మెంట్ అయితే లేదు. కొన్ని ఏరియాస్లో మట్టుకే డెవలప్మెంట్ అయితే ఉంది, కొన్ని ఏరియాస్లో లేదు. సో ఇది మొత్తం 100% ఆఫ్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, వాటర్ సప్లిమెంట్ కానీ, లేదనుకుంటే లైట్స్ కానీ అన్ని విధాలుగా రావాలంటే కొంచెం ఎక్కువగానే టైం కావాలి, కొంచెం ఎక్కువగానే డబ్బులు ట్రెజరీని నింపాలి, ఎక్కువగానే స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ రకాలుగా జరగాలంటే కొంచెం టైం కావాలి, వాళ్ళు ఖచ్చితంగా చేయాలని మనం కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలి. మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా మనం ఎప్పుడూ కూడా అనవసరంగా గవర్నమెంట్ని ఎడిషనల్గా తలకాయ పోటు తెప్పించే విధంగా ఉండకూడదు. మాకు రోడ్లు కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు ఇక్కడ ఫుడ్ సెంటర్స్ కావాలి, మాకు ఇక్కడ ఏవైతే లైట్స్ కానీ, లేదంటే వాటర్ సప్లిమెంట్ కానీ, లేదనుకుంటే ఫుడ్ సప్లిమెంట్ కానీ, లేదనుకుంటే బిజినెస్ వెండర్స్కి సరిపడా ఏవైతే ఒక వెంచర్స్ క్రియేట్ చేయటం కానీ, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటం కానీ ఇలాంటివి మనం గవర్నమెంట్ని అడగాలి, వాళ్ళు అది చేస్తారు. దానికి తగ్గట్టుగానే మనం పుష్ చేయాలి. అంతేగాని మనం క్యాస్ట్ పేరు చెప్పుకొని, రిలీజియన్ పేరు చెప్పుకొని, ఇంకేదో పేరు చెప్పుకొని మనం ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్, ఇష్యూస్, వార్స్ తెచ్చుకుంటే ఉపయోగం అయితే లేదు, డెవలప్మెంట్స్ జరగవు. లోకల్ పీపుల్ కానీ, టౌన్ పీపుల్ కానీ ఇలాంటివి చాలా దూరంగా అయితే ఉండండి. డెవలప్మెంట్ కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ కావాల్సిన ఏవైతే ఉంటాయో మన ఊళ్ళోకి, మన గ్రామాల్లోకి, మన టౌన్లకి, మన సిటీలకి అవి మనం పాయింట్అవుట్ రాసుకొని పేపర్ మీద రాసుకొని గవర్నమెంట్ని అడిగితే ఖచ్చితంగా అవి అయితే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్పారు, అనవసరమైన తలకాయ పోట్లు తీసుకురావద్దు, ప్రతిపక్షాల గురించి కూడా ఆలోచించద్దు, మీకేం కావాలో మమ్మల్ని అడగండి, దానికి తగ్గట్టుగా మేము అన్నీ కూడా చేస్తున్నాం, మేము రాసుకున్నాం, అవన్నీ కూడా చేసిన తర్వాత టిక్స్ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో దానికి తగ్గట్టుగా అడగండి. రైతుల విషయంలో అయినా కానీ, మేస్త్రీల విషయంలో అయినా కానీ, మత్స్యకారుల విషయంలో అయినా కానీ, అదేవిధంగా కార్మికులు కానీ, ఇంకా వేరే ఉద్యోగస్తులు కానీ మీకేమైతే అప్గ్రేడ్స్ కావాలో, మీకేమైతే అప్డేట్స్ కావాలో, మీకేమైతే ఎక్విప్మెంట్స్ కావాలో, మీకేమైతే మెటీరియల్స్ కావాలో, మీకేమైతే డెవలప్మెంట్స్ కావాలో ఇవన్నీ కూడా అడగండి. దీనికి తగ్గట్టుగా అన్ని పనులు కూడా అన్ని విధాలుగా కూడా మీకు చేసి పెడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనం అడగటంలో తప్పులేదు, వాళ్ళు చేయటంలో కూడా తప్పులేదు. సో మనం ఇలాగే గెలిపించుకొని వెళ్ళినట్లయితే రాబోయే 10, 15, 20 ఏళ్ళు డెఫినెట్గా మనం అనుకుని చేస్తారు అంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇది ఓవరాల్గా అబౌట్ కూటమి ప్రభుత్వంకి సంబంధించిన విషయాలు అయితే టాప్ 5 నేను తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో కూడా ఇవి అయితే ఉన్నాయి. ఇవన్నీ చాలా మటుకి చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చెయ్యాలి, నేను కొన్ని తీసుకుని చెప్పాను, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. సో అది ఓవరాల్గా
టీడీపీ ప్రభుత్వం గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ, భారతీయ జనతా పార్టీ గురించి కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.